మెజారిటీ ప్రజల విల్, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ, వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వీటన్నిటికీ ఈ పార్టీ కానీ, ఈ పార్టీల సముదాయం అయితే మాకు సొల్యూషన్ ఇస్తుందని ఎలక్ట్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అజంప్షన్. ఇది ఒక పార్ట్. రెండవ పార్టు అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్. ఈ రెండు నిజానికి బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు ఉన్న గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఉన్న అధికారుల వ్యవస్థనే రోజువారీ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నిజంగా పొలిటికల్ ఇదెందుకు అవసరం ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది థియరిటికలీ. అన్ని పనులు అవి చేస్తుంటాయి, రూల్ బుక్ ఉంటుంది, పద్ధతి ప్రకారం రావాల్సిన శాలరీస్ పోతుంటాయో, లేదంటే పెన్షన్లు పోతాయో, లేదా ప్రాజెక్టులు కడుతుంటారో, ఇవన్నీ అవుతున్నప్పుడు ప్రభుత్వం అవసరం ఏముంది? ప్రభుత్వం అవసరం ఏముంది అంటే డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ పబ్లిక్ విల్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. పబ్లిక్ విల్ అని అది ఏది అనుకుంటుందో, లేదా తాను పబ్లిక్ ఏది నచ్చజెప్పితే మేనిఫెస్టో ప్రకారం వచ్చిందంటో అవి ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వాళ్ళకు ఆకాంక్షలు తీర్చే ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే డెమోక్రసీ అల్టిమేట్. ఇది లేకపోతే ఎవరో అనుకున్నది చేస్తారు తప్ప ప్రజల ఆకాంక్షలు ఎక్స్ప్రెస్ కావు, అవి ఇంప్లిమెంట్ కావు. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది 100% అవుతుంది, 60%, 50% అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకుని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారం, ప్రిన్సిపల్స్, గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను, అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు. చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్నది అందరినీ అది నడుస్తుంటది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే, నేనన్నా 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది. అది 5%, 10% కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోరు చేయకుండా, అలాంటి చేయకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్. లేదు చూస్తున్నట్టు అంటే ఒక 5% అనుకోవచ్చు. అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్నే ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి ఒక సిస్టమాటిక్ గా బ్యూరోక్రాట్స్ లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి, కాని వాళ్లను మెడలు వంచి, రాని వాళ్లను లేదా దూరం పెట్టి, ఇంకా ఈ 4 ఏళ్లు మాకు గత్యంతరం లేదు అనుకుని వాళ్ళు కూడా దాడిలో పడడము, చూస్తున్నట్టు వదలడము చేసే రకంగా చేస్తూ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే దీన్ని పర్పెచ్యుయేట్ చేశారు. ఈ సబ్వర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను తమకు అనుకూలంగా, తమ నేర స్వభావానికి అనుకూలంగా
తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా. మనకు బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఏదైతే సిస్టమ్ మనం ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిందే ఒక్కొక్కసారి వేరే రకంగా అలర్ట్ అయ్యి మన బాడీలో మన దీన్నే దెబ్బ కొడుతుంది. మన ఆర్గాన్స్ని కానీ మన సెల్స్ని కానీ హెల్దీ సెల్స్ని కానీ. ఇది ఫిజికల్గా బాడీలో ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రాన్ని కానీ ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్స్ వాళ్ళ జీవితాల్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సిన సిస్టమ్స్ తక్కువ ఇంటర్వెన్షన్ తక్కువ జోక్యం చేసుకుంటూ ప్రజల జీవితాల్లో ఏవైతే నిస్సహాయ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని పనులు చేస్తూ మేము బాగా ఉండగలిగాము, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అని అనుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్తో కాన్స్టిట్యూషన్ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో ఈ వ్యవస్థకు దాన్ని అది అలాగే ఉంటుంది. డొల్ల కరిమింగిన వెలగపండు అంటారు. పండు అలా అది ఉంది బయట, లోపల పోయింది, లోపల మొత్తం పోయింది. లోపల ఏమున్నాయంటే పొలిటికల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు. పొలిటికల్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, ఆ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టు తప్పు జరిగిన చోట అరెస్ట్ జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకేదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. ప్రభుత్వము పోనీ మొన్నొచ్చింది, నిన్నగాక మొన్నొచ్చింది తెలుగుదేశము, కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే అనుకోవచ్చు. ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లా అంటాము, మీ వాళ్ళు అని ఎవరినమ్మా వైఎస్ఆర్సీపీని అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పోనీ దొరికింది ఎక్కడ? వీళ్ళ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. ఇంత క్లియర్గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఎవరి రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమో చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి. మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్. దీంట్లో కనపడేది, ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అందరూ చూస్తూనే ఉన్నారు.
ఫస్ట్ తప్పుడు కేసులు పెట్టడము వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థుల మీద పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు, నెలల తరబడి ఉంచారు. ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి. అది ఒక టైప్ అనుకుంటే లడ్డు, తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు అందరూ దేశం ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను దెబ్బతీసే రకంగా కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు. ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఒక ఎత్తు. అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో గొడవై తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్ళు చేసి అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ళ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించేవి 1,00,000 ఆధారాలు ఉంది. ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని, అన్నదమ్ములు ఇద్దరిని, రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టడం. ఇది ఒక టైపు. మొన్న ఇక్కడ సవీంద్ర రెడ్డి ఆయన సోషల్ మీడియా ఇదేదో చేశాడని అది కన్ఫెషన్ కింద ఇంకోటి చూపించి ఇతన్ని పట్టుకుని అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ దీని కింద కాలేమో అని చెప్పి గంజాయి ప్యాకెట్ పెట్టి అదృష్టవశాత్తు ఆ టైమింగ్స్ కుదరక హైకోర్టులో సీరియస్ ఇది ఇచ్చి మళ్ళీ సిబిఐకని వాళ్ళు రెఫర్ చేసి హైకోర్టు రియాక్ట్ అయ్యి సీరియస్గా స్పందించడం వల్ల అతను బయటపడ్డాడు. కానీ లేదంటే అతను లోపల పోయేవాడు. ఆ పేరు చెప్పి ఇప్పుడు లోపల ఇంకొక ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళని లోపల పెట్టేశారు. ఇంకా బయటకు రాలా, నడుస్తుంది బెయిల్ కోసం. అదొక టైపు. మొన్న మాకు అది ఇంకా విచిత్రమైనది. తునిలో ఒక మైనర్ బాలిక మాలెస్టేషన్ జరిగితే అతను ఒక టీడీపీ నాయకుడు పచ్చ చొక్కా వేసుకున్న ఫోటోల్లో కూడా ఉన్నాడు. ఆ చేసిన వాడు వ్యక్తి ఎల్డర్లీ పర్సన్. అతన్ని పట్టుకున్నట్టు పట్టుకొని ఎప్పుడైతే అప్రోర్ స్టేట్ అంతా ప్రజల్లో విపరీతమైన ఇది వచ్చి ఏంటి ఇంత ఘోరము వీళ్ళకి అడ్డోదుపు లేకపోయింది. ఎందుకంటే ఏ రోజు పేపర్లో చూసినా, ఏ రోజు మీడియాలో చూసినా ఎక్కడో చోట బాలికలకు లైంగిక వేధింపులు, మహిళలకు వీళ్లకు అసలు ఎట్లా లేకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు లైంగిక వేధింపులు విపరీతంగా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ చిన్న బాలికను ఈమెను తీసుకెళ్లి ఓ టీడీపీ లీడర్ చేశాడని బాగా అప్రోడ్ రావడంతో ఉలిక్కిపడి అతన్ని కస్టడీలోకి తీసుకుని నీళ్లు లేని చెరువులో, నీళ్లు పెద్దగా లేని చెరువులో మరుసటి రోజు ఆయన దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కస్టడీలోంచి పోతుండగా పక్కకు వెళ్లి అక్కడి నుంచి తను సముద్రం దాంట్లో చెరువులో దూకించారు. ఆ చెరువులో చూస్తే నీళ్లు అంత మనిషి మునిగాయి, చనిపోయేంత లోతు నీళ్లు లేవని రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ చనిపోయాడు. మరి అంటే ఏం జరిగి ఉంటుందనే సస్పీషియస్ దీని కింద మరి పెట్టారు లేదు నాకు డౌట్. కంప్లైంట్ అయితే ఇచ్చినట్టున్నారు. అది ఒక పార్ట్ అయితే అతని కొడుకు ఆ రోజు ముందు రోజు మాకు అనుమానాలున్నాయి, మా తండ్రి మీద డౌట్ అని వాళ్ళే కొడుకు కూతురు చెప్తారు. మరుసటి రోజు అదే కొడుకుతో కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది. ఏమని ఎవరైతే ఒక చిన్న అమ్మాయి మీద ఇతను కొంచెం ఏజ్డ్ ఇతను తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆమెను వేధిస్తున్నాడు చిన్న అమ్మాయిని అని గమనించిన ఒక విజిల్ బ్లోయరు అతను ఒక వీడియో తీసి బయటెక్కడ పంపల స్కూల్ అథారిటీస్కో హెడ్ మిస్ట్రెస్కో వాళ్ళకు పంపించి అమ్మాయి ఇట్లా జరుగుతుంది చూసుకోండి అంటే ఆ నేరానికి ఇతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని ఎవరైతే చనిపోయినా అతని కొడుకు నుంచి కంప్లైంట్ తీసుకుని ఫోక్సో కేసు పెట్టారు.
అండ్ అదర్స్ అన్నారు. అదర్స్లో ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకెళ్లి రోజు కొడుతున్నారట. ఏదో పేరు చెప్పడం తీసుకెళ్ళడం అంటారు. అసలు ఏమి సంబంధం అంటే చెప్పేవాడు లేడు. నీకు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే తప్ప కేసు ఉన్నట్టుండదు. ఇది ఒకటి నడుస్తుంది. అంటే నేరం చేసిన వాళ్లకు సంబంధించినంత వరకు నువ్వే తీర్పు కూడా చెప్పేసి అనుమానాస్పద పరిస్థితిలో అతను సరిపోయాడంటే ఏమైంది అనేది ఎనీబడి కెన్ ఇమాజిన్. అదొక పక్క జరిగితే దాని మీద ఒకటి సీక్ చేయాల్సింది పోనిచ్చి గవర్నమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఏఆర్ఎస్ఐ, ఏ గవర్నమెంట్ వాట్ షుడ్ బి ఇట్స్ రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్. ఎందుకు అక్కడ వాళ్ళ తరఫున గవర్నమెంట్ ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఆ ఎస్ఐయో సిఐయో ఇంకొకరో ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సినవి మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్ట పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ, ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సిన సౌకర్యం లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది. నీకేది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు అనే వాతావరణం ఒకటి క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చేసినందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి బ్లెస్సింగ్స్ వీళ్ళవే ఉన్నాయి. అది ఒక టైప్ అయితే, ఇక్కడ నిన్న జోగి రమేష్ అరెస్టుకు ఏదైతే చూపుతున్నారో ఈ ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని, ఇది చేస్తున్నది వీళ్ళు చేస్తున్నారనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు చూపేది ఏంటో దీనికి, వాడెవడో ఏనైనా ఓడెవడో చెప్పారట నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాడిని. అరే నువ్వు ఫ్యాక్టరీలు నడుపుతున్నావు, అక్కడ ఏడ ఒక లోడ్ దొరికిందంటే దాని మీద నువ్వు తప్పుడు కేసు పెట్టడానికి కూడా అసలు ఇది నమ్ముతారా జనము? కోర్టు ముందు నిలబడతాదా? అది కూడా అనవసరం. ఈ రోజుకి ఇది లాగేస్తే 6 నెలలు, ముందైతే 3 నెలలు బొక్కలో వేసేయచ్చు, 3 నెలలు అయితే జైల్లో ఉంటాడు కదా, బయటకు వచ్చేట తర్వాత చూసుకోవచ్చు అనే యాటిట్యూడ్ వల్ల ఆ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని, ఇంతకుముందు ఉన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లే చెప్పారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అతనికి సంబంధించిన వాళ్ళ బార్లలోనే వాటిని అమ్మిస్తున్నారు, వైన్ షాప్లో పెట్టారు అన్నారు. అక్కడ డంప్ దొరికింది, ఫ్యాక్టరీ దొరికింది. ఆ ఫ్యాక్టరీలు రిపీటెడ్గా అన్నిట్లో వస్తున్నాయి. మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు అంటే టీడీపీ క్యాండిడేటు. సరే, ఇంతవరకు దాంట్లో నిన్న వీళ్ళది రిమాండ్ రిపోర్ట్ చూశారు. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళ దాంట్లో చూస్తే కూడా పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టు నిన్న ఫైల్ చేసింది ఎక్కడ, ఈ కోర్టులో నిన్న ఎవరి ముందైతే ప్రొడ్యూస్ చేశారో దాంట్లో జోగి రమేష్ కు సంబంధించినంత వరకు ఎవడో హియర్సే వాడు చెప్పాడు అన్నాడు, ఇట్లా ఇస్తున్నానని చెప్పారు. ఇంకోటి జనార్దన్ రావు అని ఎవరు చెప్పారంటారు. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఇట్ హ్యాస్ ఫర్దర్ కమ్ ఆన్ రికార్డ్ దట్ వన్ శ్రీ జయచంద్రారెడ్డి కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్రమ్ తంబలపల్లి కాన్స్టిట్యున్సీ, అన్నమయ్య district, in the general election 24 on behalf of the TDP. During the said period, accused A1, అంటే జనార్దన్ రావు అనే అతను, visited Tambalapalli and participated in election-related activities. Subsequently, in or around February or April 25, owing to their acquaintance, Jayachandra Reddy is stated to have facilitated entrustment of 2 wine shops at Molakala Cheruvu, Annamaya district, to associates of accused A1 ante Janardhan Rao. Accused A1 thereafter informed this development to A18 Jogi Ramesh, A19 Jogi Ramu. So, in a way, acquaintance anta. ఇది ఇప్పటికే 20 సార్లు వచ్చింది. చంద్రబాబుతో బీఫామ్ తీసుకుంటున్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు, బీఫామ్ తీసుకుంటున్నాడు. టీడీపీ బీఫామ్ ఇస్తున్నది. 40 ఏళ్ల ఈ చరిత్ర ఉన్న రాజకీయ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడు, తెలుగుదేశం పార్టీ అధినేత అండ్ ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్లు అనుభవం సంపాదించుకున్న వ్యక్తి.
బీఫామ్ అనేది దాదాపు అత్యంత ప్రెస్టీజియస్. బీఫామ్ ఇవ్వడం అంటే ఎలక్షన్లో వారికి దట్ సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే అత్యంత సన్నిహితులు ఉంటారు. ఇక్కడ ఎవరున్నారా? వీడు జనార్దన్ రావు ఉన్నాడు. ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా? ఇది చూసిన జోగి రమేష్తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్లో ఈ జనార్దన్ రావు అనేవాడు, జనార్దన్ రావు దిగినాడు ఫోటో, అంతకుముందు కూడా దిగినాడు, ఆడనే ఉంది. అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు, ఆ ఫోటోలు వచ్చాయి. అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్లో వేరే వాళ్ళ ఫంక్షన్లకు సంబంధించి, లేదా ఆ జనార్దన్ రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది 6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితంది, అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట. ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్, ప్రెస్టీజియస్, లేదా అతనికి తన ఫ్యూచర్కి సంబంధించింది. జయచంద్రారెడ్డికి అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు, దీనికి ప్రస్తావన ఏమి ఊరికి ప్రస్తావన పూర్వకంగా వచ్చింది. మరి కోర్టు కూడా దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేదు తెలియదు. మరి 2, ఈ జయచంద్రారెడ్డికి సంబంధించినంత వరకు జనార్దన్ రావు ఇద్దరు ఆఫ్రికా రూట్స్ ఉన్నాయనేది వాళ్ళ దాంట్లో ఉంది. వీళ్ళ స్టోరీస్ ఈ ఎల్లో మీడియా కథనాల్లో వచ్చింది, వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది. జనార్దన్ రావు అనేవాడు ఆఫ్రికాలో బిజినెస్ ఉన్నాడు, జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ. పోనీ అది ఎక్కడుంది? ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మీ మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే ప్రజలకు అంత సమయం ఉండదు కదా. జోగి రమేష్ అరెస్ట్ అయినా ఏదో తప్పు చేయకుండా ఎందుకు చేస్తారులే అని అనుకునే ప్రజలు ఉంటారని వీళ్ళ నమ్మకం. ఈయనకున్న బిజినెస్ లోనే ఆఫ్రికానే జయచంద్రారెడ్డికి. ఇది జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్. మీరు మీడియా వాళ్ళు కూడా దయచేసి చూడండి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా దీని మీద కొంచెం సత్యశోధన చేయాలనుకునే వాళ్ళు చూడండి. ఆ జయచంద్రారెడ్డి ఇంతవరకు అరెస్ట్ చేయరు. ఆ జయచంద్రారెడ్డి ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టించాడో ఆ ఫ్యాక్టరీ ఇతని ద్వారా దానికి సంబంధించినంతవరకు అక్కడ చూసుకునేవాడని ఆ రోజు అన్నారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేశారన్నారు. అండ్ ఇక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ పట్టుకున్నప్పుడు జనార్దన్ రావు అన్నప్పుడు అంతవరకు ఉంది. ఒక్కసారి మొత్తం అది పిక్చర్లోంచి మాయమైపోయి ఇవి జోగి రమేష్ అన్నాల నుంచి దానికి ఎట్లా బిల్డ్ చేయాలా అని చూసే దాంట్లో హడావుడికి. ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో బాగా సింక్ అయింది ఇది. వీడు మామూలు దుర్మార్గం కాదు, ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారు నకిలీ మద్యం. ఓ పక్క స్టేట్ రెవెన్యూ పోవడం అదొకటి ఉంచితే అసలు ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలనే భయము, ఆందోళన, డ్రింక్ తీసుకునే వాళ్ళు, కన్జ్యూమర్స్ అందరిలో కూడా భయం మొదలైంది. దీన్ని ఏ రకంగా చేయాలి? చంద్రబాబు అనేది ఒకటి ఉంటుంది, అనేది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవాలని. ఓహో ఇది మన మీద పడుతుందని ఇట్లా తిప్పాలి. మోందా తుఫాను కదా తిప్పాడు కదా, అట్లా తిప్పినట్టు ఈయన దీన్ని ఇటు తిప్పి ఇటు తోకొట్టాడు. కొడితే అది ఇచ్చి జోగి రమేష్ కొట్టింది. 2 దెబ్బలు వైఎస్ఆర్సీకి పడినట్టుంటుంది. సో మొత్తం జోగి రమేష్కు పడుతుంది. మన వాళ్ళు అది వీడు సేవ్ అవుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. లేకపోతే హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నంత ముందే మాట్లాడుకుని జనార్దన్ రావు అనేవాడిని తీసుకొస్తారు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా అందరు పోయి ముందే మాట్లాడుకున్నారు, అక్కడికి వెళ్తారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది జనార్దన్ రావే. ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది, ఇది జనార్దన్ రావు. మీకు ఎందుకు చూపించాలంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి. కస్టడీలోకి తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళ తొందరలోనో ఆ ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా, జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనో తొందరపాటులోనో ఏమరపాటునో ఆ చొక్కా మార్చకుండా, లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు. ఎట్లొస్తుంది అది? అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్లకు? పైగా మధ్యలో ఫోన్లో అన్ని మొత్తం జయచంద్రారెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ కాంటాక్ట్స్ దొరుకుతాయి, వాళ్ళవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ బాంబేలో పోయిందని చెప్పారట. సో అక్కడి నుంచి వచ్చి తీసుకొని ఈ వీడియోలో జోగి రమేష్ అని చెప్తారు. ఎట్లా అతుకుతుంది ఇది?
పోని నువ్వు కూడా గుర్తించానని ప్రభుత్వం కూడా జీవో కూడా ఒకటి ఏదో ఇష్యూ చేసింది. దానికి ఏది క్యూఆర్ కోడ్ పెడతాము. లిక్కర్ బాటిల్స్ అన్నిటికీ ఇక ముందు అసలు ఎవరు కొంటున్నా చూసుకోనండి దాంట్లో అని బాగానే ఉంది. నువ్వెందుకు పెట్టావు? జరుగుతోంది తప్పని పెట్టావు. ఎక్కడ ఇది అప్లై అవుతుందంట? వైన్ షాపులు వీటిలో. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంది? 1,70,000 ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక దుకాణం పెట్టుకోండి అన్నారు. ఎందుకంటే ఎంత సేల్ అయితే వీడికి వచ్చే ఆదాయం అంత పెరుగుతుంది, ప్రభుత్వానికి కాదు వీళ్ళకి వచ్చేది. మొత్తం ₹6 ₹7 కాస్ట్, ₹110 ఎంతకో అమ్ముతారు. ఇప్పుడు ఆ బెల్ట్ షాప్లో మళ్ళీ ప్రీమియం రేట్ కూడా పెట్టేట్టుంది. దానికేం ఎంఆర్పి కూడా ఉన్నట్లేదు. నువ్వెంత తీసుకుంటావో తీసుకో. నువ్వెంత వాళ్ళు ఎంత తీసుకునే వీడికి 70, 80, 100 వాళ్ళ దీన్ని బట్టి పైకి వస్తాను. అప్పుడు కింద వాడికి 10, 20 బాటలకు వస్తాండే, పైకి వచ్చేసరికి ఇది అయ్యేసరికి అది బెల్ట్ షాప్ 1,00,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం, 1,20,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అవేమో అట్లే ఉన్నాయిగా. నువ్వేమో ఒకటి ప్రాబ్లం ఉందని గుర్తించినావు. జయచంద్రారెడ్డి ఆద్యుడు అని చెప్పి నువ్వే చెప్తావు ఫస్ట్. ఆ ఫ్యాక్టరీనే బయటపడా. దాని ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నంలో 4-5 చోట్ల అవి బయటపడినాయి. ఇది కాక నీ వైన్ షాపులకు అనుబంధంగా నువ్వే పర్మిట్ రూమ్లు ఇస్తాయి. పర్మిట్ రూమ్లో వచ్చేదంతా లూజ్ ఇదే. నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టింది కూడా ఎవరు మోసం చేయడానికో ఎవరు భ్రమలో పెట్టడానికో అర్థం కాల. ఎందుకంటే అక్కడంతా పర్మిట్ రూమ్లో ఎవరు బాటలు కొనుక్కొని ఆడదాగాడు. లూజ్ సేల్స్ ఉంటాయి. లూజ్ సేల్స్ ఉన్న దగ్గర ఏం పోస్తున్నావో ఎవరికి తెలియదు. బెల్ట్ షాపులు నీ దాంట్లో రావు జీవోలో. బెల్ట్ షాపులు నువ్వు జీవో ఇవ్వడం ద్వారా ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒకటి ఒప్పుకున్నాడు, భయంకరంగా ఉంది పరిస్థితి, కంట్రోల్ లేకుండా ఇది ఉంది అన్నమాట వాస్తవము. రెండవది అయితే ఇదిగోది నేను వైన్ షాప్లో కట్టుదిట్టం చేస్తున్నా అనడం ద్వారా ఏం చేశాడంటే తన రికార్డులోకి రాడార్లోకి రాని ఉన్నాయి కదా పర్మిట్ రూమ్లో, బెల్ట్ షాప్లో, ఇక్కడ వీటికి సంబంధించి అయితే ఇయర్లు అయి పారేది ఉంది అనేది ఆయనే ఒప్పుకున్నాడు. సరే బెల్ట్ షాపులు లేవు అని ఆయన అంటే మీ ఎవరింటి పక్కన చూసినా అవి ఉన్నప్పుడు మాది ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అయినా సరే అవి అలాగే ఉన్నాయి. అవి వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఈ పర్మిట్ రూమ్లో అవి వర్ధిల్లుతున్నాయి. ఎంటైర్ సెటప్ అలాగే ఉంది. మొలకల్చర్ ఇదేం పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని లీగల్గా పోయేదానికైతే ఓ ఫ్యాక్టరీ పెట్టాలంటే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. అన్ని పర్మిషన్లు పాడు పరదేశి తెచ్చుకుని సోడా మిషన్ల మాదిరి పెట్టుకునే దానికి స్పిరిట్ తెచ్చి దాంట్లో ఎసెన్స్లో ఏమో కలిపి వాటర్ ఎంత కలిపి చేసే దీనికి దానికి పెద్ద ఇది అక్కర్లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అవి మాత్రం అలాగే నడుస్తున్నాయి అనడానికి ఆధారం ఏంటంటే నీ బెల్ట్ షాప్లు అలాగే వర్ధిల్లుతున్నాయి. నీ రెవెన్యూ పెరగలే, లేదా కొంచెం పెరిగింది. పెరగాల్సినంత నీ విచ్చలవిడిగా నువ్వు ఇంత మద్యం పోస్తున్న దానికి తగినట్టుగా నీ రెవెన్యూ పెరగలే. ప్రతి ఇంటి పక్కన బెల్ట్ షాప్లు అలాగే ఉన్నాయి. మరి 24/7 తెరిచిపెట్టి పోస్తానే ఉండవు. మరి ఎంత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనేది. అంతకంటే ఆధారం ఏం కావాలా? నేను చెప్తున్నది చంద్రబాబు లాగానో లేకపోతే ఆయన పెట్టిన ఈ అధికారులు సిట్టో స్టాండో వీళ్ల ద్వారా ఇస్తున్న ఈ కాకి లెక్కలు కాదు. వాళ్ళకు కాకుండా రియల్గా జరుగుతున్నది ఒక హేతుబద్ధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జోగి రమేష్ దాంట్లో ఈరోజు అరెస్ట్లో అన్యాయము, దుర్మార్గము, బహుశా నియంత్రణ పాలనలో కూడా లేనంత కంట్రోల్డ్ వ్యవస్థను కంట్రోల్ చేసి ఉక్కు పిడికిలితో ఆయన నడిపిస్తున్నది బహుశా హిట్లర్ టైంలో కూడా ఉందో లేదో నాకు డౌట్. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఉంటే అక్కడ నడిపేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఎవ్రీథింగ్ రియల్ టైం గవర్నెన్స్ కదా ఆయన చేతిలో ఉండే, రియల్ టైం పొలిటికల్ గవర్నెన్స్. కాబట్టి ప్రతిదీ తన చేతిలోకి వస్తుంది. కొడుకు ఎన్ను మించిన మేధావి లోకేష్. ఆయన పెద్ద టెక్నోక్రాటు, ఫ్యూచర్ ఇది. ఈయనకేమో విజన్ ఉండే, ఆయనకేమో ఇంప్లిమెంటేషన్లో పక్కా పట్టు ఉండే. కొడుకు అగ్రెసివ్గా పోతాడు. పైగా రెడ్ బుక్ ఒకటి రాసి పెట్టుకున్నాడు దాంట్లో. సో సిస్టమ్ మొత్తాన్ని ఏ రకంగా చేసి, అందుకే దీని అసమర్థత అనలేము. అది ఒక రకంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు. పాపం తెలియక జరిగిందిలే, చేతగాకపోయింది కంట్రోల్లే, ఆయన అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. లేదా పొరపాటున ఏదో జరిగింది అనేది కాదు. డెలిబరేట్, కాన్షియస్, కోల్డ్ బ్లడెడ్
సబ్వర్షన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి వాళ్ళ నేరో స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థులు కానీ ప్రత్యర్థి వాయిస్ కానీ ఇలాంటి ప్రజల ఆవేశం కానీ డెమోక్రసీలో దేనికైతే విలువ ఇవ్వాలనో ఆ గొంతుకు వినిపించకుండా నొక్కడం, వీళ్ళు చేసే దారుణాలు దుర్మార్గాలన్నీ ఎదుటి వాళ్ళ మీద కానీ అమాయకుల మీద కానీ తోసి రెండో పర్పస్ ఒక దెబ్బకు రెండు పిట్టలు చేయడం అనేది ఇప్పుడు ఈ మెచ్యూర్డ్ వీళ్ళ ఏమంటాం ఇదైన సిస్టంలో మెచ్యూరిటీ సాధించిన తర్వాత లోకేష్ గారి చంద్రబాబు గారు చేస్తున్న పనిలాగా నాకు అనిపిస్తుంది. సో నేరంలాగా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళ పై నుంచి కింది వరకు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అధికార పార్టీ ముఖ్యంగా టీడీపీలో, కూటమిలో చేతివాటం ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఎందుకంటే దీనికి అలవాటు పడింది ముందు నుంచి ఇలాంటి మాఫియా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు కాబట్టి దాంట్లో ఇప్పుడు మోర్ ఫైన్ ట్యూన్ చేసినాడు లోకేష్ వచ్చాక. టెక్నాలజీని దానికి అప్లై చేసినట్టున్నాడు, దాన్ని ఫైన్ ట్యూన్ చేసినట్టున్నాడు. ఆ నేరాలు మొదలు పెట్టడమే కాదు పక్కగా జరుపుతూ వీటిని ఎట్లా దాచిపెట్టాలా అనుకుంటుంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా కనిపెట్టి వేస్తే సరిపోయా. ఎట్లయితే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్ని వాళ్ళవి లేదా తర్వాత మా మీద వేస్తూ వచ్చారు మేమున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ 3 ఏళ్లు కూడా గత ప్రభుత్వం నాటివో లేక అప్పటి నుంచి జరుగుతుందో వీటిని ఇప్పుడు దీంట్లో అవి నడుస్తూ ఇప్పుడు కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తే మరి వ్యవస్థ వాళ్ళు అధికారులు రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కోర్టుకు పోతే కోర్టు దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు చెప్పే మొక్కుబడి పాట ఒక్కటే, కన్ఫెషన్, కో అక్యూజ్డ్ కన్ఫెషన్. చెల్లదు అంటారు, చెల్లదో లేదో తర్వాత సంగతి, ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా దేవరాని వీళ్ళు అంటారు. వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి సరే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అని వాళ్ళు అంటారు. లేదు సొంత కన్ఫెషన్, ఎందుకంటే దానికి సిగ్నేచర్ అక్కర్లా, వీడు కొట్టుకుంటాడు కూర్చొని. ఈ మధ్య కొన్నిట్లో సెల్ఫ్ కన్ఫెషన్ అనే దాంట్లో చూస్తే ఇది కన్స్పైర్డ్ అంటే వీళ్ళు సెల్ఫ్ కన్ఫెషన్ కూడా వాళ్ళే చెప్పుకున్నారంట, మేము కుట్ర పన్నినాము అని. నాకు తెలిసి ఎవరు చెప్తాడని అనుకోను. వీళ్ళకి ఏది అనిపించితే రాస్తున్నారు. ఎక్కువసేపు కూడా 2 hours ఉంచగానే రాసేస్తాడు కన్ఫెషన్, కింద సంతకం ఉండదు. ఎందుకంటే 161కి అవసరం లేదంట. దానికి పెద్ద వాల్యూ లేదు కోర్టులో అంటారు. కానీ వీళ్ళకి కావాల్సిన పర్పస్ అయితే సర్వ్ అయిపోతుంది. ఎందుకంటే రిమాండ్ పంపడం 14 days, ఇంకా అదైనాక మళ్ళీ కౌంటర్ వేయడంలో డిలే, ఆ తర్వాత ఇంకో 14 days, 3-4 నెలలు చాలు. ఈలోగా చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు చేసిన తప్పులు అవి నడుస్తుంటాయి, లేకపోతే అది పక్కకు పోతుంది. ఇట్లాంటి ఈ సారాయి బిజినెస్, దొంగ వ్యాపారాలు, నకిలీ మందులు, ఇవి సిస్టమ్ నడుస్తుంటది. ఎప్పుడు పంచింగ్ బ్యాగ్ కావాలన్నా జోగి రమేష్ను ఇంకోని చూపించవచ్చు. జోగి రమేష్ తర్వాత ఇంకోని తీసుకొస్తారు. సో చూపించవచ్చు వాళ్ళు పెట్టిందే మేము కంట్రోల్ చేస్తాము, దెబ్బకు ఇది చేసినామని. ఈ పక్క బిజినెస్ నడుస్తుంటది. ఇప్పుడు పిన్నెల్లి లాంటి విషయాల్లో మర్డర్లు అయితే అవి పక్కకు పోతాయి. పిన్నెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు, ఆయన బెయిల్ కోసం తిరుగుతుంటాడు, ఆయన చేస్తాడు. ఈ పక్క పని జరిగిపోయి దీన్ని చూసి కింద కూడా ఇది బాగానే ఉందని వాళ్ళందరూ మొదలు పెట్టి, అందుకే ఈరోజు ఏ కేసు చూసినా 3 మీదే పోతుంది. ఎవడో ఒకటి తీసుకోవడం, వాడు కన్ఫెస్ కూడా ఇచ్చిన అవసరం లేదు కాబట్టి కన్ఫెస్ చేశాడనడం, రాసుకోవడం, ఎవరిని కావాలో ఎదురుగా ఎవరుంటే వాళ్ళు, ఎవరి మీద వీళ్ళకుంటే, అందరి మీద చంద్రబాబు నాయుడుకు ఉండాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు మీదకి ఉండాల్సింది లోకేష్ ఉండాలి, కొంతమంది మీద ఉంటుంది. ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్ మీద ఉంటుంది. స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళు. ఇది ఇంకా కొంచెం ముందుకు పోతే ఆ ఎస్ఐఓ సిఐఓ అతనికి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు వేసుకుంటా పోతుండొచ్చు. సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని అంటారు. ఎట్ టు బి ఇన్వెస్టిగేటెడ్, కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ సగంలో ఆగింది కాబట్టి ఇప్పుడే రిమాండ్ ఇది బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఎట్లన్నా పోతారు. ఇట్లా నెలల తరబడి అమాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్లతో, కార్యకర్తలు, నాయకులతో మొదలైన ఈ కక్ష సాధింపు అన్నది ఈరోజు రాష్ట్రంలో మామూలు దీనిలో కూడా పోయి మామూలు ప్రజలు కూడా దానికి గురవుతున్నారనేది మన కళ్ల ముందు కనపడుతుంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా, ఏది ఈ కన్ఫెషన్ బేసిస్ మీద పట్టుకోవడం,
ఏ సెక్షన్లు వీలైతే ఆ సెక్షన్లు పెట్టడం. ఇంకా ఎంతవరకు పోతున్నారంటే నా గట్టి అనుమానం, ఇప్పుడు జోగి రమేష్లో నిన్న ఆయన అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లోకి పోయి సోదాలు చేశారు. వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఆయన ఇంట్లో సోదాలు చేశారట. సోదాల్లో ఏమేమి దొరికాయంటే పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ఇంకా ఏవో దొరికాయంట. అవి దొరుకుతాయా లేకపోతే వీళ్ళు దొరికినవని చెప్పిన వాటిలో వేరే వచ్చి ఏదైనా పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఒకప్పుడు నక్సలైట్లను చంపాలని, నక్సలైట్ల పేరుతో చంపాలనుకున్నప్పుడు ఎట్లయితే క్రూడ్గా చంపి ఆ పక్కన తుప్పు పట్టిన తుపాకీ ఒకటి పెట్టేవాళ్ళు, అలాగే ఇంట్లో సాహిత్యం దొరికిందని చెప్పి ఇంత కట్ట తెచ్చి వీళ్ళే ప్రింట్ చేసి పెట్టుకుంటారు, అక్కడ పెట్టేసి తెచ్చేవాళ్ళు. సిస్టమైజ్డ్ ఇది జరిగినప్పుడు ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు అది జరుగుతుంది. ఇంట్లోకి వస్తారు, నీకు వీళ్ళకు ఈ పోలీసులకు ఏ ఆధారాలు కావాలనో, ఈ సిట్టుకో స్టాండ్కో ఏ ఆధారాలు కావాలనో అవే ఆడ ఉంటాయి. వాటిని రేపు వచ్చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అది ఈరోజు జరుగుతున్న ఆర్డర్ ఆఫ్ ది డే, సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ది స్టేట్. దీనికి జోగి రమేష్ నిన్న ఆయన్ను గురయ్యాడు ఇలాంటి వీళ్ళ వేధింపుల్లో, పీక్కు చేరిన పరాకాష్ఠకు చేరిన వీళ్ళ వేధింపులకు. ఇది స్టేట్ అంతా గమనించాలి. మరి క్వశ్చన్ ఈజ్, రిమాండ్ రిపోర్ట్ పెట్టగానే కాదు, మేజిస్ట్రేట్లు వాళ్ళకు సంబంధించినంత చూడాలి. పెట్టేటప్పుడు వీళ్ళు కూడా ఏ రకంగా ఎందుకు సాటిస్ఫై అయ్యారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ కోర్టుకు కూడా నచ్చాలనేది ఉన్నాయి, కేసు లాస్లో ఉన్నాయి చెప్పిన వాటిలో. మరి అయినా సరే ఎందుకు ఇస్తున్నారంటే సహజంగానే ఒక వ్యవస్థ మీద ఉండే వ్యవస్థకు ఇంకొక వ్యవస్థకు ఉండే గౌరవం వల్ల అనుకుంటా. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే పని చేయలేడనే ఉద్దేశంతో ఏ వెసులుబాటు అయితే చట్టంలో ఇచ్చారో దాన్ని పూర్తి మిస్యూజ్ చేసుకుంటున్నారు. న్యాయస్థానాలు వాటి దగ్గరకు వచ్చేసరికి ఆ మాత్రం మనం వెసులుబాటు ఇవ్వకపోతే కేసు ఎట్లా క్లోజ్ అవుతుందని వాళ్ళు అనుకోవడం. దానివల్ల శిక్ష నేరం చేయకుండా, నేరం రుజువై కాకుండా కాదు, నేరం చేయకుండా కూడా అధికారంలో ఉన్నవాడికి నువ్వు పడకపోతే నువ్వు శిక్షకు గురవుతావు అనేది రుజువు అవుతుంది. కన్విక్షను ఆ తర్వాత సంగతి. అక్యూజ్డ్ వాడు 90 రోజులో 50 రోజులో 60 రోజులో వితౌట్ ఏమి కమిటింగ్ ఎనీ క్రైమ్, దానికి సంబంధించి అన్ అయోట్ ఆఫ్ స్మాల్ ఎవిడెన్స్ లేకుండా, ఈ పర్టికులర్ కేసులో అయితే ఆ ఎవిడెన్స్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీ లీడర్స్ అటు చూపుతుంటే అటు కాదని చెప్పి మిగిలిన వాటిలో ఎవరిదో ఏదో తెచ్చిపెట్టారు, లేని కేసు పెట్టారు, ఇది మరీ అన్యాయం. అండ్ ఆ క్రైమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ ఇలిసిట్ లిక్కరో, స్పూరియస్ లిక్కరో, ఫేక్ లిక్కరో, ఇవి ఎవరి ఆధ్వర్యంలో, ఈ రూలింగ్ వాళ్ళ సెటప్ వీళ్ళకి సంబంధించి ఎవరున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది ఉందని కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అవునబ్బా ఉంది, అందుకే ఇదిగో మేము క్యూఆర్ కోడ్ పెట్టామని. ఇది దీంట్లో ఒక కనపడే ఐరనీ అనండి, లేదంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అర్థం కాదంటే, మనం పెట్టుకున్న చట్టం, మనం పెట్టుకున్న వ్యవస్థ, మనం పెట్టుకున్న ఇది, అది ఎంతవరకు దిగజారుతోంది, ఎక్కడి వరకు పోతోంది అంటే ఇంత ఘోరంగా పోతుంది. ఇది అందరూ గమనించాల్సిన ఇష్యూ. ఇది సింగిల్ కేసు కాదు. ఇది ఇలాంటిదే నిన్న కాశీబుగ్గ టెంపుల్లో. నాకు తెలియక అడుగుతాను, యాక్సిడెంట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్టని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూవ్మెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందను కేర్ఫుల్గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషను, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? నిన్న కాశీబుగ్గ దాన్నే తీసుకుందాం.
ఎప్పుడైతే అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా గవర్నమెంట్ ఆఖరికి ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ దాన్ని ఏమంటారు మన వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా ఒక ఘోరం జరిగింది తప్పు జరిగింది అయితే మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంతమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన దాని తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్లు ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తుంటారు, దానికి సంబంధించి చెబుతుంటారే అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా దీన్ని ఇవి జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే, మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? ఎందుకు కాలేకపోయారంటే యూఆర్ అదర్వైజ్ బిజీ, ఇంకో రకమైన దేంట్లోనే ఉంటారో ఏదో అయినారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికి సంబంధించి నువ్వు ఎంటైర్ గవర్నమెంట్తో సహా ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ జరిగిన దానికి మీకు అవును అక్కడ జరిగింది దాని మీద ఇవి చేస్తున్నాం ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. సిస్టంలో పొరపాటు జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ జరగకుండా ఎట్లా చేయాలని ఏదైతే చేయాలనో ఆ చేసే ప్రయత్నం చేయకపోగా డిజోనింగ్ అండ్ పక్కకు తోయడం, పైగా అతను టెంపుల్ కట్టిన అతను వృద్ధుడు అతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ కేసు పెట్టారు, మరి పెడతామని పెట్టలేదు తెలియదు, పెడుతున్నారని అన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు, మరి ఏమన్నా కొంచెం విజ్డమ్ పనిచేసి చేయలేదేమో. నిన్నటికైతే ఆయన మీద కేసు పెడుతున్నారన్నారు. ఆయన క్లియర్గా వీడియో బయటకు వచ్చింది, ముందు రోజే చెప్పానన్నారు, జనం ఉన్నారు వస్తారు కొంచెం చూసుకోండి అని. ఓకే ఆయన చెప్పాడో లేదో అనుకున్నాం. అక్కడ ఆలయం 2 years నుంచి పూర్తయింది, దాని గురించి బయట కూడా బాగా ప్రాశస్త్యం వచ్చింది. మాకు తెలిసి ఎవరీ సాటర్డే వెంకటేశ్వర స్వామి ఇది కాబట్టి థౌజండ్స్లోనే వస్తుంటారు. ఇది అవుతుంటే ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకు 11:45 12 జరిగింది, అందరూ 11:30 ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్లోనే పోతున్నారు వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే అరే మాకెట్ట తెలుస్తుంది బానొచ్చు. మార్నింగ్ నుంచి వస్తున్నారు, ఫోన్లు వెళ్ళాయి. అతను ఎస్పీ ముందు చెప్పిన దాని ప్రకారం ముందు రోజు చెప్పాడు, ఆ రోజు కూడా సార్ జనం ఎక్కువ వస్తున్నారు మళ్ళీ ఫోన్ చేశాడు. పెద్ద ఆయన ఎవరో ఈ టెంపుల్ కట్టిన ఆయన మాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, అయ్యా సార్ ఇక్కడ ఎక్కువ ఉందని అక్కడ లోకల్ ప్రెస్ వాళ్ళు చెప్పారని అన్నారు. ఇవన్నీ కాక ఆ పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలియదు, తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే ఇది అంతకంటే బాధ్యతారాహిత్యం, నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? ఒకటి. సెకండ్ థింగ్, అసలు సిస్టమ్ నీ కంట్రోల్లో లేదు, నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నాడు, వాళ్ళు అనుకోవట్లేదు. ఎక్కడ అహంకారం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి, అంటే తను డేలైట్ నువ్వు మర్డర్ చేసినా ఎదుటోడు అది మర్డర్ అని అనుకోలేని రకంగా నువ్వు ప్రాపగాండా చేయగలిగిన కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు పొడుస్తానే పొడవట్లే ఆయన ఏదో కావలించుకున్నాడో పూలేస్తాడో అనిపించుకోగలిగిన, లేదా చేతిలో కత్తి ఇస్తే అతనే తీసుకొని పొడుచుకున్నాడని కూడా మిస్లీడ్ చేయగలిగిన, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయగలిగిన కెపాసిటీ తనకుందని తలకెక్కడంతో ఆయన ఏది పట్టించుకోవట్లా. అన్నీ తోస్తే ఒకే దానికి ఇంత వస్తే సరిపోయాయి. ఒకటేమో ఫస్ట్ స్టెప్ ఇట ప్రైవేట్, ఇంకొంచెం వేరే నేను అనుకో దాని వెనక మా అప్పలరాజు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు వాళ్ళు, లేకుంటే ఇంకోడో నాయకుడు లోకల్ నాయకుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడో ఉన్నాడని పట్టుకొచ్చేస్తే సరిపోతుంది. అనే ఆ అహంకారం, ఆ ధీమా ఒకటి వచ్చింది వీళ్ళకు. దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండనప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లే. కాశీ బుగ్గలాగా నిజంగానే అక్కడ సిఇఓ డిఎస్పీలో ఒక లెవెల్ వరకు లోకల్ ఎవరు ఉంటారు, ఆ స్ట్రక్చర్లో ఎవరు ఉంటారు అక్కడ, వాళ్ళని ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోను. దాని తర్వాత ఏం జరిగిందో అనడం కాకుండా ముందే కొట్టేసి ఇది ప్రైవేట్ది మాకు తెలియనప్పుడు మేము ఎట్లా చేస్తామంటే అది గవర్నమెంట్ ఎట్లా అవుతుంది? ఏమన్నా అది ఒప్పందమా? ప్రైవేట్ వాళ్లకు ఇద్దరు ఏదో సెక్యూరిటీ ఏజెన్సీకి ప్రైవేట్ వ్యక్తులకు ఉండే ఒప్పందం మాది. సార్ మాకు ఇది కావాలంటే ఇది ఇంత పేమెంట్ ఇస్తే మేము చేస్తామంటారు. ఇక్కడేమో ఉచితంగా చేయడం ఉన్నట్టు ఉందనుకుంటారు. ముందు పెడితే వాళ్ళు చేస్తారని. పోనీ చేస్తావు, పెట్టారనుకో, నువ్వు 10 మందిని పంపితే సరిపోకపోతే అప్పుడు పెట్టారనుకుంటావా? జరగకుండా చూడడానికి ఆ డిపార్ట్మెంట్లో కానీ ఏదో ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్, ఎస్ఓపీస్ ఏవో పెట్టుకున్నాక వాటిని ఫాలో అవుతూ చూడడం అది కొత్తది కూడా కాదుగా. వినాయక మండపాలు, వినాయక నిమజ్జనం జరుగుతుంది సంవత్సరం. ఎట్లా జరుగుతున్నాయి? సిస్టమ్ ఇవ్వాలి కదా ఎక్కడికెక్కడ. దానికేం కాన్స్టిట్యూషన్లో రాసో చట్టం చేసి చేస్తున్నారా? ప్రైవేట్ కేసు ఇవి జరుగుతున్నది అన్నిటి ఫంక్షన్లు అన్నింటిలో అన్నదానం చేస్తుంటే వస్తారు కదా. ఒక 4-5 వేల మంది అన్నదానానికి వస్తున్నారంటే ఏమి మా దగ్గర అన్నదానం ఉందని వాళ్ళు చెప్పకపోయినా కూడా వస్తారు. ఎందుకు డ్యూటీనే అది, పోలీస్ డ్యూటీ అది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకుంటాము. ఆ ధైర్యంతోనే జనం ఫ్రీగా ఉంటారు. ఏదన్నా మనకు ఉన్నారులే శాంతి భద్రతలు కాపాడడానికని. వాళ్ళు లేరు, దే ఆర్ అదర్వైజ్ బిజీ, ఇంకో రకంగా ఉన్నారు. లేదా అట్లా ఉండేవాళ్లను వాళ్ళ దీన్ని కూడా ఈ ప్రభుత్వమే నీరుగార్చి పొలిటికల్ లీడర్షిప్, సోకాల్డ్ పొలిటికల్ గవర్నెన్స్లో పపెట్స్ లాగా చేయడము, లేదంటే విక్టిమైజ్ చేసి విండిక్టివ్ దీంతో కక్ష సాధింపుతో వాళ్ళని పక్కకు తోస్తే మిగిలిన నిస్సారమైందో, లేకుంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్లతో ములాఖత్ తయారులో ఇట్లాంటి శక్తులు వీళ్లదే మెజారిటీ డామినేట్ చేసే స్టేజీ 2 ఏళ్లకే వచ్చింది. ఇంకా నెక్స్ట్ 3 ఏళ్లకు ఎట్లుంటుందో అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే 5 ఏళ్లకు ఎవ్వడు చిన్న దీన్ని కూడా కదిలించలేరు అనేది వాళ్ళ ధీమా. సో ప్రజలు కూడా అదే అనుకుంటారు, 3 ఏళ్ళు అయితే ఏం చేయలేం కదా అని. సరే, వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయకుండా ఆ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయగలిగిన ప్రాపగండా మెషిన్ మన చేతిలో ఉంది కదా అని చంద్రబాబు ధీమా, ఆయన కొడుకు. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనము, ఇంకా ఒక మాఫియా కదా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కి పోతుంది అనేది ఎవరివో ఒక వాళ్ళు వదలాల్సిందే. బట్ జరుగుతున్న దీన్ని మాత్రం ఎంత అన్యాయము, దుర్మార్గంగా జరుగుతోంది అనేది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకోవాల్సిన ఆవశ్యకత అయితే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ఆలోచించగలిగే వాళ్లకు, నలుగురికి చెప్పగలిగే వాళ్లకు ఈ అవసరం ఉందనేది గుర్తించాల్సిందిగా కోరుతూ, ఈ కేసులు కూడా ఇవన్నీ కేస్ స్టడీస్. ఇప్పుడు నేను చెప్పిన లిక్కర్ దీనికి సంబంధించో మీడియాకు చెప్తున్నాం, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నాం, ప్లీజ్ స్టడీ. బట్ చూడండి, తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరం లా. తప్పు ఉండేదానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పర్లా. అసలు లేకుండా పెట్టడం ఒక ఘోరం అయితే, తప్పు నువ్వు చేసి ఎదుటివాడి మీద పెట్టడం, ఆ తప్పును నువ్వు ఇంకా కంటిన్యూ చేయడం, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయడం, ఇది ఎంత ఘోరమో ఆలోచించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా అదే నేను అంటున్నా. ఇప్పుడు దీంట్లో 2 రకాలు. మాకెందుకులే ఇది నేను ఇంతకుముందు నాజీ, హిట్లర్ ఇవన్నీ ఎందుకు అంటే, చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు చదవకపోతే ఇప్పుడన్నా చదివినా ఎక్కడ మొదలవుతుందంటే భయము. రౌడీలు ఏం చేస్తారు, ఫస్ట్ అమాయకులను కొడతాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకు వీడితో ఎందుకు లేనుకుంటారు. కొంచెం ఎదురు తిరగగలగానే కూడా ధైర్యం చేయరు. సిస్టంలో కూడా ఫస్ట్ వాయిస్ నీకు రైజ్ చేయకుండా చేయడం అనేది ఏదైతే ఉందో అది మొదలవుతుంది. ఎనీ డిక్టేటర్షిప్లో ఫస్ట్ అది. బహుశా ఈరోజు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉంది కాబట్టి సోషల్ మీడియా మీద అయింది, కానీ ఇదే 70s అయితే ఎవరి మీద పడేవాళ్ళు? ఉన్న 4-5 పత్రికలు వాటి మీదే పడేది. అదే ఎమర్జెన్సీలో సెన్సార్షిప్ అనేది వచ్చింది. సెన్సార్షిప్ ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎమర్జెన్సీలో?
ఎందుకంటే డెమోక్రసీలో స్పిరిటే దాని బేసిక్ ఇదేంటి సారం క్వశ్చన్ చేయడము, మెజారిటీ ఒపీనియన్ ప్రివైల్ కావడము, డిబేటు డిస్కషన్ ఎప్పటికప్పుడు జరగడము, డిసెంట్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇవి దాని బేసిక్. అవి ఉంటే నీకు ఈ బలవంతంగా చేసేవి ఏవి చెల్లవు కాబట్టి ఫస్ట్ దాని మీద పెడతారు. మీరు ఇప్పుడు అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు మీడియా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మించి సోషల్ మీడియా తయారైంది కాబట్టి ఫస్ట్ దాన్ని లక్షల గొంతులు వేల గొంతులు నెట్లొక్కాల. ఈరోజు నేను ఏదన్నా నిన్న మరీ అన్యాయం మాకెవరు మా కన్నబాబు చెప్తున్నాడు రూరల్ నుంచి, కేవలం తుఫానులో మీరు చేయాల్సినంత సహాయం చేయలేదు, దాన్ని సరిగా చేయండి అని నార్మల్ లాంగ్వేజ్లో పెట్టిన దానికి ఇమ్మీడియట్ స్టేషన్కు రమ్మన్నారట. ఒక మామూలు వ్యక్తి అయ్యో సరిగా జరగట్లేదని ఒక రైతు గాని రైతు బిడ్డ గాని ఈ క్వశ్చన్ వేయగలని అనుకుంటేనే తను రైజ్ చేస్తాడు. స్టేషన్కు ఒకసారి పిలిచినాక నాకెందుకులే ఇది ఈ మాట అంటే వీళ్ళు ఇద్దరు రేపు కేసు పెడతారేమో, నీకెందుకు అని పిలిచి అడిగితే దబాయిస్తే కేసు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకో రోజు ఇస్తాడు. వీళ్ళకి కావాల్సింది అది. నిన్న ఏదో దీనికి ఏదో బస్సు దానికి సంబంధించి 27 మంది 30 మందికి ఇచ్చారు. ఎస్, దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నారు, అదర్స్ అని కూడా పెడుతున్నారు. ఈ 27 మందికి 100 మందిని తీసుకురావచ్చు ఈ అదర్స్లో. ఏంటయ్యా అంటే ఈ మాదిరి మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము, ఆ బస్సు దాంట్లో జరిగిన దాంట్లో తాగి ఉన్నారనడము. పెడితే ఎవరి మీద పెట్టాలా? డిఐజీ మీద పెట్టాలా? అసలు తాగి లేరు అని అన్నాడు ఒక సీనియర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసరు. అదృష్టవశాత్తు మరుసటి వీడియో బయటకు వచ్చినాక వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసు గారి. లేకపోతే ఏమి లేదు, అంతా వాళ్ళేం తాగిన స్థితిలో లేరనేది పేపర్లో వచ్చింది అతను అన్నట్టు, డిఐజీ అన్నట్టు. మరుసటి చూస్తే వీడియో వచ్చింది తాగిన దీంట్లో ఉన్నారని. పెడితే అక్కడ పెట్టాలి ఎవడన్నా ఇన్వెస్టిగేషన్ ఏం చేసినారు, ఎట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఇవి చేసినందుకు వీళ్ళ మీద పెట్టారు. అది నీ మీద పెట్టాలనుకుంటే రేపు నీ దాంట్లో నుంచి నిన్ను పిలిచి నీ ఫోన్ తీసుకుని ఈ మెసేజ్ ఫార్వర్డ్ ఇంకోటి చేసి నువ్వు ఫార్వర్డ్ చేసావని కూడా పెడుతున్నారు. ఆ కేసులు కూడా ఉన్నాయి. ఇవి చూసినాక మీడియాలో ఎవరైనా రాయాలన్నా మాట్లాడాలన్నా మీ టీవీల్లో అయితే సాహసం చేస్తారా? చేయకూడదనేది చంద్రబాబు కోరికైనప్పుడు టెర్రరైజ్ చేయడానికి ఇలాంటివి వాడతాడు. కేసులు పెడతాడు. కేసు కూడా పెట్టాల్సిన అవసరంలా. నువ్వు ఉన్నట్టుండి ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తున్నట్లేదనగానే స్టేషన్ పిలిచేవా, నీకు ఎక్కువైందా, నువ్వేందో మాట్లాడుతున్నావు, అవసరమా నీకు అన్నారనుకో, ఎందుకు వచ్చిన గొడవ లేనుకుంటావు. చూస్తాంటే ఒకరికి పొలిటికల్ లీడర్లు జోగి రమేష్కి ఎత్తుకెళ్ళి కొడతా అంటే ఇంకోటి కొడతా అంటే ఏది రూలింగ్ పార్టీలో ఇంతకుముందు రూల్ చేసి మినిస్టర్గా ఉండేవాడికి, లేదంటే శాసనసభ్యులుగా ఉండేవాడికి, లేదా కౌన్సిలర్గా ఉండేవాడికి నాకెందుకు లేని అనుకుంటారు కింద. వాళ్ళకి కావాల్సింది అది. ఇది డేంజర్. ఈ డేంజర్ను ఎట్లా దిగమించాలనేది అందరం కలెక్టివ్గా ఆలోచించాల్సిందే, క్వశ్చన్ రైజ్ చేయాల్సిందే. ముఖ్యంగా లీగల్ సపోర్టే దీనికి రావాల్సిందే. అంటే కోర్టులకు తప్ప వేరే దిక్కు లేదు. ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ జరిగే ఈ ఓవర్ ఏదైతే ఉందో, ఓవర్ బోర్డు వీళ్ళు చేసేదో, లేదంటే డీవియేషన్స్ డిస్టార్షన్స్, తప్పులో చెక్ కావాల్సింది అక్కడే రావాలి వస్తే. ఎందుకంటే వాళ్ళైతేనే దే కెన్ ఇంటర్ప్రెట్ ది యాక్ట్, దే కెన్ సే ఎస్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, హౌ కెన్ యూ సే లైక్ దిస్. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ చూస్తే అలా మామూలుగా అయితే కాదు, ఎక్కడ దానికి లేదు, దీనికి ఉంది ఆధారం, అక్కడ లేదు. అసలు పోనీ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా రావాలా. సరే ఇతను చేసావు, సరే అదెందుకు చేయలేదల్లా, అవి కూడా రాలా. బట్ లెటర్స్ ఎందుకంటే టెక్నికల్ గ్రౌండ్స్ మీద విన్నప్పుడు వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయేమో. ఇది ఖచ్చితంగా డెలిబరేట్ చేసి అందరూ ఆలోచించాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీకి ఒకదానికి పట్టలేదు. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లకు ఇచ్చిన దీనికి 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయని మాకు తెలుసు. దీనికి రోజు ఎన్నికలు వస్తే ఏదవుతాయని ఇంకో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే, 4 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. బట్ రాష్ట్రంలో జరుగుతున్న ఇది ఏదైతే ఉందో ఇది ఒక బ్యాడ్ ప్రిసిడెంట్ స్టేజ్ దాటిపోయి, బ్యాడ్ ఎగ్జాంపుల్ స్టేట్ దాటిపోయి ఒక అసలు డెమోక్రసీలో ఇట్లుంటాయి. అసలు ఇది డెమోక్రసీ అని అనుకుందామా? ఇలాంటి కాన్స్టిట్యూషనే మొత్తం బ్రేక్ డౌన్ కనపడుతుంటే దీన్ని ఇలాగే ఎట్లా కంటిన్యూ చేయిస్తామనే డిస్కషన్, డిబేట్, ఆలోచన అయితే రావాలి. అందులో మీడియా కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. దీనివల్లే ఒకసారి ఇదే పైగా పొలిటికల్ బాసెస్ వాళ్ళు దీన్ని బట్టే కింద తయారవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, రూల్ ఆఫ్ లా,
ఎవడైనా సరే ముందు శాసనసభ్యుడిగా ఉండేవాడిని అరెస్ట్ చేయించారు. మా దగ్గర శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు. తను కొంత అతని మీద అలిగేషన్ వచ్చి ఒక ఆఫీసర్ ఇంటి దగ్గరికి పోయి బయట ఏదో ఇది చేసి కాస్త ఇది చేశారు, కంప్లైంట్ వస్తే ఇమీడియట్ తీసుకోమన్నారు. ఎందుకంటే ఒక మెసేజ్ పోవాలా కిందికని. అండ్ అలాగే తన టార్గెట్, తన ఓరియంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారిదేమో డిఫరెంట్ లాగా నచ్చింది, చంద్రబాబు నాయుడు గారిదేమో డిఫరెంట్. ఎందుకంటే ఈయన మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ఆయన వాటికి ఆన్సర్ ఇవ్వలేడు. ఏమన్నా నువ్వు తప్పుడు వాగ్దానం చేసినావని అడగకపోతే చాలు, యూ విల్ బి సేఫ్ ఫర్ 5 years. కాబట్టి అట్లా అడిగే వాళ్ళందరినీ ముట్టికాయలు కొడుతుంటాడు, అట్లా తొక్కుతాడు. దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రీమ్ పోయి ఇవి చేస్తున్నాడు. థ్యాంక్ యూ.